ఈ డీజీ పాకెట్ 3 కొనే ముందు నేను 100కి పైగా వీడియోలు చూసా. ప్రతి ఒక్కరు స్పెట్స్ గురించి మాట్లాడుతున్నారు. 4K 120 FPS 1-inch సెన్సార్ అండ్ 3 యాక్సిస్ గింబల్ అని. ఒక 6 months యూస్ చేసిన తర్వాత నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే ఈ కెమెరాలో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆ మూడిట్లో ఉన్నది కాదు. దీన్ని యూస్ చేసి మనం ఎంత ఈజీగా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అనేది నేను నేర్చుకున్నాను. సో ఈ వీడియోలో నేను నా రియల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. నేను చాలా షార్ట్స్ తీసాను, ఇండోర్ అవుట్డోర్ ట్రావెల్ వ్లాగ్స్, జిమ్లో అండ్ చాలా వీడియోస్ తీసా. ఈ పాకెట్ 3లో నాకు నచ్చినవి ఏంటి, నాకు నచ్చినవి ఏంటి, ఎవరికి తీసుకోవచ్చు అండ్ ఈ ప్రైస్కి ఇది వర్తా. సో ఈ కెమెరా ఇప్పుడు తీసుకుంటూ 2027 2028కి కూడా వాడుకోవచ్చా, ఎవ్రీథింగ్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, లేకపోతే ముందు వచ్చే ఇంట్రెస్టింగ్ కంటెంట్ చూడలేరు. చేసుకోండి అయిపోయిందా? సరే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ దీనికి పాకెట్ 3 అని నేమ్ ఎందుకు వచ్చిందంటే చూడండి ఎంత కాంపాక్ట్గా ఉందో, చేతిలో పెట్టేస్తుంది. సో ఇలా నేను ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా. అండ్ చూడండి ఇంత కాంపాక్ట్గా, చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. ఒక 200 grams అలా ఉండొచ్చు మేబీ. బటన్ క్లిక్ చేయొచ్చు, వెంటనే ఓపెన్ అయిపోద్ది అండ్ వెంటనే మనం రికార్డింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఈవెన్ స్టాండ్ కూడా మనకు అవసరం లేదు, చేతితో ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇదే దీని కవరు. సో ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఇంతే. సో కాంపాక్ట్గా పాకెట్ సైజ్లో ఉంది కదా, ఈజీగా పాకెట్లో పోసేయచ్చు. బిఫోర్ పాకెట్ 3 నేను ఈ కెమెరా వాడేవాడిని. ఇది యాక్షన్ 5 Pro కెమెరా. ఇది కూడా తీసి పడేయాల్సిన కెమెరా కాదు. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది నేను ఇలా పట్టుకొని ఇలా వెళ్ళి మాట్లాడేవాడిని ట్రావెల్ వ్లాగ్స్లో కూడా. మీరు నా బ్యాంకాక్ వ్లాగ్స్ అన్ని చూస్తే దీంతోనే రికార్డ్ చేశాను. లిటరల్లీ 7 to 8 days 4Kలో రికార్డ్ చేశాను. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్యాటరీ కూడా 3 బ్యాటరీలు ఇస్తాడు క్రియేటర్ కాంబోలో. సో బ్యాటరీ ఇష్యూ అనేది లేదు. అంటే 1 full ఛార్జ్ చేసుకుంటే ఈజీగా డే అంతా కంప్లీట్గా వాడుకోవచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది. రైడర్స్కి అయితే బెస్ట్ కెమెరా ఇది. ఎందుకంటే సో ఏదైనా యాక్షన్ చేసే టైంలో ఇలాంటివి యూజ్ చేస్తుంటారు. దిస్ ఈజ్ ద బెస్ట్ కెమెరా. బట్ నేను దీనికి ఎందుకు అప్గ్రేడ్ అయ్యానంటే, సో నాకు కొంచెం సినిమాటిక్ లుక్ కావాలి. యాక్చువల్లీ అది చాలా ఫ్లాట్గా ఉంటుంది, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ అవ్వదు, బట్ మోర్ వైడ్ యాంగిల్ వస్తుంది అండ్ ఫేస్ కూడా సమ్ కైండ్ ఆఫ్ ఫిషీ అయి కొంచెం స్ట్రెచ్ అయినట్టు ఉంటుంది వైడ్ యాంగిల్లో. సో ఒకటే థింగ్. అది ట్రావెల్ వ్లాగ్స్కి అయితే అది కూడా బెటరే. సో అలానే తీసి పడేయాల్సింది కాదు, నాకు కొంచెం సినిమాటిక్ వేలో నచ్చుద్ది కాబట్టి అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎవ్రీథింగ్. సో నేను ఇది కన్సిడర్ చేశాను. అండ్ లో లైట్లో కూడా ఇంకొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ అది కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది, బట్ ఇది ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ క్రియేటర్కి ఉండాల్సింది ఫేస్ ట్రాక్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అటు ఇటు మూవ్ అవుతున్నాను, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ఎనీవేర్. ఇప్పుడు చూడండి, సో నేను ఎటు మూవ్ అయితే అటు మూవ్ అవుద్ది. సో ఐ కెన్ వాక్ అండ్ టాక్. అంటే నేను అక్కడ కెమెరా పెట్టి ఏం కావాలంటే ఆ పనులు చేసుకుంటూ మాట్లాడుకోవచ్చు. లైక్ రెగ్యులర్ వ్లాగ్స్, ఇప్పుడు ఇంట్లో కూడా నేను కుక్ చేస్తున్నా అది మాట్లాడుకోవచ్చు, అది ఏదైనా పని చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. సో అది ఆటోమేటిక్గా మన ఫేస్ని రికగ్నైజ్ చేసి మీరు చూసుకోవచ్చు, ఎటు వెళ్తుంటే అటు తిరుగుతుంది అది. సో ఇది దీనికి ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇదే. ఎందుకంటే చాలా వరకు సోలో క్రియేటర్స్ ఉంటారు, సో వాళ్ళకి కెమెరామ్యాన్స్ ఉండరు. వాళ్ళు ప్రతిసారి యాంగిల్ సెట్ చేసుకోవడం, మళ్ళీ చూడడం, ఫ్రేమ్ సెట్ చేసుకోవడం అలా కాకుండా, సో ఇక్కడ అది కెమెరా ప్లేస్ చేసి మనం ఫేస్ ట్రాక్ ఎనేబుల్ చేస్తే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో అది చూపించవచ్చు, నేను ఇటు చూపించవచ్చు, ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కెమెరా. దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది 1-inch CMOS సెన్సర్తో వస్తుంది, 4K రికార్డింగ్ అప్ టు 120 FPS, 3 యాక్సిస్ మెకానికల్ గింబల్ స్టెబిలైజేషన్, 2-inch రొటేషనల్ టచ్ స్క్రీన్, యాక్టివ్ ట్రాకింగ్ 6.0, డీలాగ్ M కలర్ ప్రొఫైల్. అంటే ఇది మనం డీలాగ్లో రికార్డ్ చేసుకుని తర్వాత మనం కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు సినిమాటిక్ లుక్లో. అదొక అడ్వాంటేజ్. అండ్ ఫోకసింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు ఇందాక చూసారు కదా, ఫేస్ ట్రాకింగ్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. అండ్ స్టీరియో ఆడియో రికార్డింగ్, మైక్రో SD సపోర్ట్. దీనికి చిన్న మైక్రో SD స్లాట్ ఉంటుంది, అక్కడ మనం చిన్న మైక్రో SD ఎట్టి రికార్డ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా దీంట్లో స్టోరేజ్ ఏమి ఉండదు, సో డెఫినెట్గా మైక్రో SD అనేది కొనుక్కోవాలి. అండ్ USB-C ఛార్జింగ్, సో చాలా ఫాస్ట్గా ఎక్కుద్ది ఛార్జింగ్ అనేది. అంటే మెయిన్గా దీని వీడియో క్వాలిటీ చాలా క్లారిటీగా ఉంటుంది అండ్ షాడోస్ కానీ హైలైట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. 1-inch సెన్సార్ అనేది చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈ కెమెరాకి. దీనివల్ల కెమెరా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అంటే ఎలాంటి సెట్టింగ్స్ మనం చేసుకోపోయినా కూడా చాలా న్యాచురల్గా బాగుంటుంది వీడియో క్వాలిటీ అనేది. అండ్ స్కిన్ టోన్స్ కానీ హైలైట్స్ కానీ షాడోస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇది నేను మాన్యువల్ సెట్టింగ్స్లో రికార్డ్ చేస్తాను, ఇప్పుడు నేను ఆటోమేటిక్లో రికార్డ్ చేస్తాను. సో ఇది ఆటోమేటిక్లో రికార్డ్ చేస్తున్నా. మీకు ఎలాంటి సెట్టింగ్స్ తెలియదు అనుకోండి, ఎక్స్పోజర్ అలా సెట్ చేసుకోవాలి, ఆటో వైట్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ మీకు ఏం తెలియకుండా డైరెక్ట్గా మీరు న్యాచురల్ సన్లైట్లో రికార్డ్ చేస్తే ఇలా ఉంటుంది ఫుటేజ్ అనేది. బట్ నేను కొంచెం మోర్ సినిమాటిక్ అంటే కొంచెం షాడోస్ ఎవ్రీథింగ్ నేను చూసుకొని మొత్తం సెటప్ చూసుకొని కొంచెం మాన్యువల్లో రికార్డ్ చేస్తాను. ఎక్స్పోజర్ ఎవ్రీథింగ్ అడ్జస్ట్ చేసుకొని. ఆటోమేటిక్గా ఇది చాలు అనుకుంటే ఇట్స్ ఓకే.
నేను కూడా స్టార్టింగ్ ఆటోమేటిక్లో రికార్డ్ చేసా, తర్వాత మాన్యువల్ సెట్టింగ్స్కి చేంజ్ అయ్యా. హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది మీకు సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో తెలిస్తే. సో వీడియో ఎండ్లో చెప్తా నేను చేసుకునే సెట్టింగ్స్ ఎవ్రీథింగ్. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈ కెమెరాతో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ సినిమాటిక్ లెవెల్లో ఉంటుంది. కెమెరాకి మీకు మీ బ్యాక్గ్రౌండ్కి ఒక డిస్టెన్స్ ఉంటే ఒక మంచి సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది క్రియేట్ అవుద్ది. మీరు ట్రావెల్ వ్లాగ్స్ చేసేటప్పుడు డెఫినెట్గా నోటీస్ చేస్తారు. మీరు మంచి ఫ్రేమ్ సెట్ చేసుకున్న అదిరిపోద్ది కెమెరా క్వాలిటీ. లో లైట్లో నేను అంత ఎక్కువ షూట్ చేయలేదు, బట్ లో లైట్లో కూడా చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ అనేది. ఎందుకంటే ఆ సెన్సార్ 1 ఇంచ్ కాబట్టి ఇంకా లైట్ ఎక్కువ తీసుకొని మనకి ఫుటేజ్ అనేది మరీ డార్క్గా కాకుండా కొంచెం మంచిగా చూపిస్తుంది. వీలైతే శాంపిల్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తా. నేను స్టార్టింగ్ ట్రావెల్ వ్లాగ్స్ చేసేటప్పుడు ఓకే మార్నింగ్ నైట్ ఎవ్రీథింగ్ చేశాను. ఐ నెవర్ ఫేస్డ్ అంటే మరీ ఇంత డార్క్గా ఉందేంటి అని అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ థింగ్ అబౌట్ దిస్ కెమెరా. అండ్ ఇందాక చెప్పినట్టు యాక్టివ్ ఫేస్ ట్రాకింగ్, జస్ట్ డబుల్ ట్యాప్ చేస్తే చాలు సబ్జెక్ట్ మీద, సో మనం ఎటు వెళ్తే అటు తిరుగుద్ది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. ఈ కెమెరా హైలైట్ అవడానికి ఇదే మెయిన్ రీజన్. ఆడియో క్వాలిటీ. సో ఇప్పుడు నేను డీజే మైక్ కనెక్ట్ చేసి వాడుతున్నాను కదా, ఇప్పుడు మైక్ ఆఫ్ చేసి ఓన్లీ ఇంటర్నల్ మైక్తో రికార్డ్ చేస్తా, మీరు నోటీస్ చేయొచ్చు డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడైతే మైక్ డిస్కనెక్ట్ చేశాను, ఇది ఇంటర్నల్ వాయిస్ నుంచి వస్తుంది, చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ ఎవ్రీథింగ్. మోస్ట్లీ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఎక్కువ రాదు, బట్ వాయిస్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఇలా ఉంటుంది ఇంటర్నల్ మైక్తో. జనరల్గా మీరు క్లోజ్డ్ రూమ్లోనే వీడియోస్ చేసుకుంటారంటే ఈ కెమెరా చాలు. క్రియేటర్ కాంబో ఎవ్రీథింగ్ ఇట్ డిపెండ్స్, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఆలోచించుకొని తీసుకోండి. నేను యాక్చువల్లీ క్రియేటర్ కాంబో తీసుకున్నాను. అండ్ మన పాకెట్ 3కి ఒక కవర్ ఇస్తారు అండ్ పౌచ్ కూడా, బ్యాటరీ ఒకటి, హుక్ ఒకటి అండ్ చిన్న మినీ ట్రైపాడ్ ఉంటుంది. అండ్ ఈ మైక్ కూడా వస్తుంది క్రియేటర్ కాంబోలో. అండ్ ఇప్పటివరకు మీ దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేవు, మైక్ కానీ ఆ స్టాండ్స్ కానీ ఎలాంటివి లేవంటే క్రియేటర్ కాంబో తీసుకోండి. ఇట్ విల్ బి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యూ. సో ఇప్పటివరకు దీని స్పెసిఫికేషన్స్ అండ్ దీనిలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ అన్ని మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు దీని గురించి కాన్స్ ఇన్ ద సెన్స్ మరీ అంత కాన్ కాదు, బట్ అంటే ప్రతి ప్రోడక్ట్ పర్ఫెక్ట్ కాదు అండ్ ప్రతి ప్రోడక్ట్లో ఏవో చిన్న చిన్న కాన్స్ ఉంటాయి. సో అందులోనే ఇది కూడా, అంటే అవి ఇగ్నోర్ చేయొచ్చు, బట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అగైన్. ఫస్ట్ కాన్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ కెమెరా తీసుకున్నారనుకోండి, నియర్లీ 40,000 విత్ ఆఫర్ సమ్ 38-39 వస్తుంది. ఇది ఒక్కటే తీసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇండోర్లో ఇట్స్ గుడ్. మీరు డైరెక్ట్గా చెప్పాను కదా ఇందాక, మీరు ఇందాక ఆడియో చూసుంటారు ఆల్రెడీ, బెస్ట్ ఆడియో వస్తుంది. ఈవెన్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు అందులోనే. బట్ ఇప్పుడు మీరు అవుట్డోర్కి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ వ్లాగే రేపు చేస్తున్నారా, రేపు పొద్దున్న ఎక్కడికి బయటికి వెళ్ళి చేస్తున్నారు, డెఫినెట్గా భయంకరంగా నాయిస్ ఉంటుంది అండ్ మీరు మాట్లాడేది కూడా అంత ప్రొఫెషనల్గా ఉండదు. సో మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎడిటింగ్స్ ఇవి అవి చేసుకునే బదులు ఈ మైక్ తీసుకోవచ్చు. ఇది కూడా నియర్లీ, ఇది మీరు సెపరేట్గా తీసుకోవాలంటే DJI-2 ఇది నియర్లీ 7-8,000 ఉంటుంది సెపరేట్గా. మీరు డైరెక్ట్గా బాక్స్తో తీసుకుంటే సమ్ 22-24K ఉంటుంది. అంటే బిగినర్స్కి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఈవెన్ మీరు బయట పార్ట్స్ తీసుకోవాలన్నా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో దీని యాక్సెసరీస్ ఎవ్రీథింగ్ మీరు మళ్ళీ తీసుకోవాలంటే క్వాలిటీ ఏమైనా మెయింటైన్ చేయాలంటే మళ్ళీ సెపరేట్గా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ ఎఫోర్డ్ డైరెక్ట్గా మీరు క్రియేటర్ కాంబో తీసుకోవచ్చు. సెకండ్ కాన్ ఏంటంటే, యాక్చువల్లీ చెప్పాను కదా కాన్స్ కాదు, డిపెండ్స్ మీ రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు మీరు ఓన్లీ ఇండోర్లోనే షూట్ చేసుకుంటారా, ట్రావెల్ వ్లాగ్స్ నార్మల్గా వ్లాగ్స్ కైండే చేసుకుంటాం, మరి దేనికి వాడనంటే ఓకే. ఇప్పుడు మన యాక్షన్ 5 Pro ఉంది, దీనిలాగా మనం రఫ్ అండ్ టఫ్గా వాడతామంటే కుదరదు. ఎందుకంటే ఇందులో గింబల్ కూడా ఇన్బిల్ట్ అయి ఉంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మనం ఎలా పడితే అలా పెట్టేయడానికి అవ్వదు. సో ఎవ్రీ టైం మనం ఆఫ్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు అది రొటేట్ అయ్యి వెళ్ళిపోతుంటుంది. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది యూజ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ కాన్ ఏంటంటే బ్యాటరీ అనేది ఓకే డీసెంట్గా బాగానే ఉంటుంది, బట్ నాట్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు యాక్షన్ 5 Pro అనుకోండి, దానికి ఆల్రెడీ క్రియేటర్ కాంబోలో 3 బ్యాటరీలు ఉంటాయి. సో ఒకటి అయిపోయినా మిగతావి మనం చేసుకోవచ్చు, డే అంతా ఈజీగా వస్తుంది. డెఫినెట్గా 4Kలో రికార్డ్ చేసినప్పుడు చాలా హీట్ అవుద్ది ఆబ్వియస్లీ, అండ్ బ్యాటరీ కూడా డ్రైన్ అవుద్ది, బట్ నాట్ ఇమీడియట్గా ఇలా పడిపోదు. కొంతసేపు రికార్డ్ చేస్తే పడిపోద్ది, బట్ ఒక పవర్ బ్యాంక్ క్యారీ చేసుకుంటే సరిపోద్ది, ఫాస్ట్గానే ఎక్కుద్ది. ఇంకా ఇదే దీని బ్యాటరీ ఎక్స్టర్నల్గా వీళ్ళిస్తారు, దీంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా పనికి వస్తుంది. 1 గంట అలా తీసుకుంటారంటే ఓకే, మళ్ళీ ఛార్జ్ చేసుకుని. బట్ కంటిన్యూస్గా గంటలు ట్రావెల్ వ్లాగ్స్ ఆర్ ఇంకేదైనా చేస్తారంటే కొంచెం ఇబ్బంది, బట్ పవర్ బ్యాంక్ క్యారీ చేసుకుంటే సెట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సార్లు మనం టర్న్ ఆఫ్ చేసినప్పుడు గింబల్ ఆటోమేటిక్గా దాని ప్లేస్లోకి వెళ్దు, కొన్నిసార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, అక్కడ ఆగిపోతుంటుంది. సో అది మనం కొంచెం చూసుకోవాలి ట్రావెల్ చేసేటప్పుడే మెయిన్, ఎందుకంటే తొందరలో పెట్టేస్తుంటాం అటు ఇటు. అండ్ ఒకవేళ మెకానిజం అనేది డ్యామేజ్ అయితే యూజ్లెస్. ఇంక ఇది తీసుకోవాలా వద్దా వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి,
నార్మల్గా వ్లాగింగ్ ట్రావెల్ వ్లాగ్స్ ఎవరైతే చేస్తారో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి జనరల్గా సరిపోతాయి. బట్ ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి ఇందులో. మనం రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ యాంగిల్ ఎలా ఉండాలి, ఇదిగోండి ఇక్కడ గింబుల్ మోడ్స్ కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు తీసుకున్న తర్వాత ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ సెట్టింగ్స్లో కూడా ఇదిగోండి ఇక్కడ వైర్లెస్ మైక్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఏదైతే ఉన్నాయో. ఇవన్నీ DJI కెమెరాస్లో ఉన్నవే మోస్ట్లీ ఇవన్నీ చాలు. అండ్ కింద నుంచి మనం స్వైప్ చేస్తే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు 4K 1080p 2.4. అండ్ ఇది అనదర్ బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ కెమెరా ఈజ్ మన హారిజెంటలే కాదు, ఇప్పుడు వెర్టికల్ కూడా చేసుకోవచ్చు. ఇలా తిప్పామనుకోండి ఇలా కూడా రికార్డ్ చేసుకోవచ్చు మనం రీల్స్ ఫార్మాట్లో. అండ్ ఇక్కడ 3K అనేది హైయెస్ట్ రెజల్యూషన్. ఇక్కడ కూడా మనం చూసారు 9:16 రేషియో. సో ఇలా కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. అందుకే ఇది క్రియేటర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఫర్ వ్లాగింగ్. అండ్ ఇక్కడ మోడ్స్ ఉంటాయి. దీంతో మనం వీడియోసే కాకుండా ఇందులో ఇదిగోండి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా బాగానే వస్తాయి. అండ్ పారానోమా అండ్ లో లైట్లో ఇది మనం ఆన్ చేసుకోవచ్చు. సో ఇది తీసుకుంటుంది. అండ్ స్లో మోషన్ అండ్ టైమ్ ల్యాప్స్ ప్రతి కెమెరాకు ఉండేవే. దట్స్ ఆల్ అబౌట్ దిస్ కెమెరా ఓవర్ వ్యూ. అంటే దీంట్లో ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి, చాలా అంటే సినిమాటిక్లో చాలా తీసుకోవచ్చు. బట్ అవేం నేను ఇందులో డిస్కస్ చేయట్లేదు. నేను ఒక బేసిక్ వ్లాగర్కి ఉండాల్సిన ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని బేస్ చేసుకొని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఒక బేసిక్ వ్లాగర్కి ఇవన్నీ ఇప్పటివరకు చెప్పిన ఫీచర్స్ అన్నీ సరిపోతాయి. ఇవన్నీ చూడండి, రేషనల్ స్పీడ్ అంటే స్లోగా, డిఫాల్ట్ అండ్ ఫాస్ట్ అంటే మనం తీసే ఫుటేజ్ బట్టి చాలామంది సినిమాటిక్ షార్ట్స్ కూడా వాడతారు. సో అలాంటప్పుడు ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దీని గురించి కావాలంటే ఇంకో డీటెయిల్ వీడియో చేద్దాం, ఎలా ఫీచర్స్ అన్ని యూజ్ చేయాలనేది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. అంటే ఇప్పటివరకు నేను ఏదైతే యూజ్ చేసినా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదే ట్రైపాడ్. సో దీనికి కనెక్ట్ చేసాం. దీనికి ఇక్కడ హుక్ ఉంటుంది. క్రియేటర్ కాంబోలో వచ్చిన ఇది ఒక హుక్. దీని నుంచి దీనికి కనెక్ట్ చేసాం. అండ్ ఇక్కడ SD కార్డ్ ఉంటుంది స్లాట్. సో ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు. సో మన రికార్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే వాడుతున్నామో ల్యాప్టాప్ ఆర్ మానిటర్, సో దానికి మనం కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఫుటేజ్ తీసుకోవచ్చు. అండ్ దీనికి DJI Mimo యాప్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా మనం దీంతోనే కనెక్ట్ చేసుకొని ఫుటేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్లో కూడా. అండ్ ఇక్కడ మీరు ఒక బటన్ చూసారు కదా, ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇది నొక్కితే ఆన్ అవుద్ది, ఇది నొక్కితే మళ్ళీ ఆఫ్ అయిపోద్ది. సో ఇక్కడ మీరు జాయిస్టిక్లో చూడండి, ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సెంటర్లోనే ఉంచుతుంది. బట్ మన పక్కన ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా చూపించాలన్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఇది రొటేట్ అవుద్ది. అంటే మాన్యువల్గా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు పైకి కిందకు కూడా. సో మనం ఏదైనా పర్టికులర్గా చూపించాలన్నప్పుడు ఆర్ చేయాలన్నప్పుడు ఈ జాయిస్టిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుద్ది. సో ఇది కూడా చాలా మంచిగా అనిపించింది. ఇది రొటేషన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అటు నుంచి ఇటు తిరగడం, ఇటు నుంచి అటు తిరగడం. ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు ఇష్యూస్ ఫేస్ చేయలేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఆఫ్ చేసేటప్పుడు కొన్నిసార్లు అది ప్రాపర్గా క్లోజ్ అవ్వదు. ఇప్పుడు అయ్యింది, కానీ ఇది ఏదైతే ఉందో ఈ కెమెరా అనేది ఇది బయటకు వచ్చేస్తుంటుంది కొన్నిసార్లు. చూసారు, ఆటోమేటిక్గా ఇది తిరుగుతుంది అండ్ ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అయిపోద్ది. బట్ కొన్నిసార్లు క్లోజ్ చేసేటప్పుడు ఇది ప్రాపర్గా క్లోజ్ అవుతుంది. అది మీరు చూసుకోండి ప్రాపర్గా. అది ప్రెస్ చేసి ఇది తీయాలి. సైడ్స్కి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఫాస్ట్గా తీస్తే అది లోపల USB అనేది పాడైపోద్ది. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి తీసుకునేటప్పుడు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ స్మాల్ Pocket 3. నౌ హూ షుడ్ బై దిస్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రావెల్ వ్లాగ్స్ డైలీ తీసుకుంటారు, రెగ్యులర్గా మీరు వీడియోస్ తీసుకుంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకుంటారు, రెగ్యులర్ ఫిట్నెస్ కంటెంట్, వాట్ ఎవర్ రెగ్యులర్గా మీరు తీసుకునేది అయితే డెఫినెట్లీ దిస్ ఈస్ ద బెస్ట్ గ్యాడ్జెట్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండోర్లో షూట్ చేయరు, ఓన్లీ అవుట్ సైడ్ అంటే మోటార్ వ్లాగ్స్ అండ్ యాక్షన్ స్పోర్ట్స్ ఇలాంటి వాటిల్లో మీరు ఎక్కువ వ్లాగ్స్ తీసుకుంటారంటే డెఫినెట్గా Action 5 Pro ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. సోలో క్రియేటర్స్కి మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యాడ్జెట్. ఏంటి అడ్డుగా ఉందనుకుంటున్నారా? ఆల్రెడీ కుంభకర్ణ మీద ఒక వీడియో తీశాను, ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ వీడియో చూడండి. ఆఫ్టర్ 6 months ఆఫ్ యూసేజ్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఏంటంటే DJI Pocket 3 వల్ల నా కెమెరా క్వాలిటీయే కాదు, నా వే ఆఫ్ డూయింగ్ కంటెంట్ కూడా మారింది. సో ఇప్పుడు నేను చాలా ఈజీగా షూట్ చేసుకుంటున్నాను. జస్ట్ ట్రైపాడ్కి సెట్ చేసేసి ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి సెట్ చేయడమే. అది ట్రాక్ అవుతుందా, అసలు ఫ్రేమ్లో మనం పడుతున్నామా, యాంగిల్ బాగానే ఉందా, బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఏవి చూసుకోక్కర్లేదు. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటాం కాబట్టి డెఫినెట్గా ఇది సోలో క్రియేటర్స్కి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ బెస్ట్ గ్యాడ్జెట్. మీరు DSLRతో కూడా ఇది కంపేర్ చేయలేరు. ఎందుకంటే DSLR చాలా హెవీగా ఉంటుంది. ఈవెన్ మనం క్యారీ చేయాలన్నా ప్రతి దగ్గర పెట్టుకోవడం ఇది అసలు కనిపించదు కూడా ఎవరికి. మనం చేతితో పట్టుకోవచ్చు. నేను 2026లో తీసుకున్నాను. స్టిల్ ఇప్పటికీ మీరు ఇది కన్సిడర్ చేయొచ్చు. నేను ఇది ఇయర్ స్టార్టింగ్లో కొన్నాను. సో టోటల్ నాకు 52,219 పడింది. 6 months నో కాస్ట్ ఈఎంఐ పెట్టాను. HDFC బ్యాంక్కి డిస్కౌంట్ ఇచ్చారు. సో ఆఫర్స్లో మనకి ఈ ప్రైస్కి వస్తుంది ఫైనల్గా. ఇప్పుడు దీని ప్రైస్ చూసుకుంటే మనం 58,000 ఉంది.
నేను వాడే గ్యాడ్జెట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసా, మీకు యూస్ఫుల్ అనిపిస్తే కొనుక్కోండి. ఈవెన్ పాకెట్ 4 కూడా వచ్చింది, బట్ స్టిల్ దిస్ ఈస్ ద బెస్ట్ గ్యాడ్జెట్ ఫర్ ద కంటెంట్ క్రియేషన్. సో ఈవెన్ నెక్స్ట్ 2-3-4 ఇయర్స్ కూడా మీరు కరెక్ట్గా యూస్ చేసుకోగలిగితే ప్రాపర్గా ఆ స్టెబిలైజేషన్ ఎవ్రీథింగ్ మీరు పాడు చేయకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ గియర్ ఫర్ యువర్ కంటెంట్ క్రియేషన్. సో ఇప్పుడు శాంపిల్ కోసం ఒక వీడియో రికార్డ్ చేస్తున్నా. సో బయటకు వచ్చా, కంటిన్యూస్గా వాక్ చేస్తూ మాట్లాడతా. సో ఇది మీరు చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ బ్యాక్ సైడ్ స్టెబిలైజేషన్. అండ్ డిపెండ్స్ ఆన్, నేను మళ్ళీ మాన్యువల్లో రికార్డ్ చేస్తున్నాను, అందుకే లైటింగ్ కండిషన్స్ బట్టి ఎక్స్పోజర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ కొంచెం సన్లైట్ తగ్గింది కాబట్టి ఇక్కడ వేరేలా కనిపిస్తుంది. సో డిపెండ్స్, మనం ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్టివ్ ట్రాకింగ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది అనేది. ఎక్కడ ఎలా నేను యాంగిల్ తిప్పినా కూడా నన్ను సెంటర్గా చేసుకుంటుంది చూడండి అక్కడ. సో ఈవెన్ నేను ఎక్కడైనా ప్లేస్ చేసి కూడా నేను మాట్లాడచ్చు. చూడండి ఎటు తిప్పినా కూడా నా ఫేస్ ట్రాక్ చేస్తుంది. నేను అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ వెళ్ళే వరకు ఇలానే ఉంటుంది ఇది. నేను అవుట్ ఆఫ్ ఫ్రేమ్ వెళ్ళే వరకు చూడండి. ఇప్పుడు ఫ్రేమ్లో ఉన్న కింద ఉంది అయినా కూడా నా ఫేస్కి ఇది చూపిస్తుంది ఈవెన్. సో యాక్చువల్లీ మనం అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ వెళ్ళిన తర్వాత అది తీసుకోదు ఫేస్ అనేది. బట్ మళ్ళీ నేను కంప్లీట్గా చూడండి ట్రాక్ మిస్ అయింది ఇప్పుడు. సో మీ ఫ్రేమ్లో ఉన్నంత వరకు మీ ఫేస్ని రికగ్నైజ్ చేసుకొని మీకు ఇస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ లాస్ అని వస్తుంది. వీడియో రికార్డ్ చేసే ముందు ఫ్రేమ్లోనే ఉండండి. ఫ్రేమ్ నుంచి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ అది తీసుకోలేదు సబ్జెక్ట్ అనేది. సో ఇది నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ వస్తే DJI Pocket 3కి Action 5 Proకి కంపారిజన్ చేస్తా, ఆర్ఎల్స్ ఐఫోన్కి దీనికి కూడా కంపారిజన్ చేస్తా. సో మీరు ఏం కావాలంటే కామెంట్ చేయండి. సో రీసెంట్గా చాలా ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాజెట్స్ కొన్నా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోస్ అన్ని చెక్ చేయండి. సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ రాబోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్. బాయ్.